ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ వారం రాశి ఫలాలు మనం తెలుసుకుందాం. మరి తారీఖు జూలై 12 నుండి జూలై 18 వరకు గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో చంద్రుడు కుజుడు, అదేవిధంగా రవి బుధులు మిథున రాశిలో, కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రకేతువులు, అలాగే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు. అంటే చంద్రుడి యొక్క సంచారం మీకు వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అనుకున్నాం కాబట్టి ముఖ్యమైన పండుగల్లో 12వ తారీఖు మాస శివరాత్రి. ఆ రోజు తప్పనిసరిగా పగలు ఉపవాసం చేసి సాయంకాలం వేళ మరి శివ దర్శనం చేసుకుని నక్షత్రాన్ని చూసి భోజనం చేసి పగలల్లా కూడా ఉపవాసం చేయడం, శివ దర్శనం, శివాభిషేకం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అంటే రాత్రి చతుర్దశి ఉన్నటువంటి రోజు 12వ తారీఖు కాబట్టి మాస శివరాత్రి వచ్చింది. ఇంకా సావిత్రి వ్రతము అని 14వ తారీఖు సావిత్రి వ్రతం అని ఒకటి ఉంది. ఈ సావిత్రి వ్రతం మరి వివాహం కానటువంటి స్త్రీలు కూడా ఈ సావిత్రి దేవిని పూజిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత 12 తర్వాత మనకి 14 సావిత్రి వ్రతము, 15వ తారీఖు గురుమూఢమి ప్రారంభం. అంటే గురుడు రవి కలుస్తారన్నమాట. కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు, గురుమూఢం ప్రారంభం అవుతుంది. 16వ తారీఖు మరి పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర. అవి చాలా విశేషం. జగన్నాథుడిని మనం సేవించాలి. ఆ జగన్నాథుడు మన యొక్క సమస్తమైనటువంటి సంపదలు ఇవ్వడానికి లక్ష్మీ సమేతుడై ఉంటాడు. అంచేతనే శ్రీమద్ భాగవతం అన్నాం. శ్రీమద్ భాగవతం, లక్ష్మీదేవితో కూడిన భాగవతం, భగవంతుడు ఉండాలి మనకి. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుందట, కౌస్తుభమణి. ఆ లక్ష్మీ సమేతుడై ఉంటాడు ఆయన. అంచేత అటువంటి ఆయన్ని మనం పూజించాలి. కాబట్టి జగన్నాథుణ్ణి, జగత్తు ప్లస్ నాథ జగన్నాథ, జగత్తుకి నాథుడు అంటే ఆయనే దైవము, అటువంటి వాడు. అదేవిధంగా మరి మనకి 17వ తారీఖున దక్షిణాయనం ప్రారంభం అవుతోందండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం కర్కాటక రాశిలో ప్రవేశించిన వెంటనే సూర్య భగవానుడు మనకి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కాబట్టి 17వ తారీఖు నుంచి మనకి దక్షిణాయనంగా చెప్పారు. మళ్ళా ధనుర్రాశి, మకర రాశి, సంక్రాంతి వరకు ఈ కాలం అంతా కూడా ధనుర్రాశి మనం దక్షిణాయనంగా చెప్పుకోవాలి. అటువంటి విశేషం కలిగినటువంటి రోజులు. మరి ఈవేళ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారు అంటే దూరం నుండి శుభవార్తలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఆర్థికపరమైనటువంటి నష్టాలు లేకుండా చేసుకోవాలి. వివాహాది ప్రయత్నాలు కాస్త వాయిదా పడతాయి. ఎందుకంటే జూపిటర్ గురుడి యొక్క బలం కూడా మీకు చాలా తక్కువ ఉన్నది. గురుడు తృతీయ స్థాన సంచారం. ఆత్మస్థైర్యం ఉండొచ్చు, ధైర్యం ఉండొచ్చు, కానీ కొన్ని ఒప్పందాలు చేసుకునేప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బంధువులే మోసం చేయడానికి అవకాశం ఉన్నది. అటువంటిప్పుడు కొన్ని మనం అగ్రిమెంట్స్ విషయంలో, ఒప్పందాల విషయంలో
ఆర్థిక వ్యవహారాల విషయంలో వేగంగా ముందుకు వెళ్ళకూడదు. ఎంచేత తెలిసినవాడు నమ్మినవాడే మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మానసికమైన ప్రశాంతత ఉంటుంది. వార ప్రారంభం, వారాంతం, కార్యజయం, ఆర్థిక లాభాలు, ముఖ్యమైన వ్యవహారాల్లో యోగదాయకం. మరి రవి భగవానుడు తృతీయంలోకి ఎడుతున్నాడు. అతను అలాగే బుధుడు ద్వితీయంలో. మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల ద్వారా మీకు ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తుల ద్వారా కొన్ని ఒప్పందాలు జరుగుతాయి. అంటే మానసికమైన ప్రశాంత వాతావరణం కాస్త కనబడుతోంది. అయితే శుభరూపమైనటువంటి ప్రయత్నాలు మాత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విద్యాపరంగా మనం చూసినట్లయితే కాస్త బెటర్, అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకి పెద్దగా అవకాశాలు రావు. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చిన్న చిన్న వృత్తుల వారికి అవకాశాలు లభించేటువంటి విషయంలో కొన్ని ఒప్పందాలు జరుగుతాయి. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, గృహోపకరణాలు, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి గతం కంటే ఇప్పుడు కాస్త బెటర్, అంటే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. తల్లిదండ్రుల ద్వారా కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. చిన్న చిన్న ఇబ్బందులున్నా కూడా మీరు సర్దుకోగలరు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మంచిది. దానాల్లో కందులు కానీ కందిపప్పు కానీ దానం చేస్తూ ఉండండి. తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. ఏదో నిప్పులు బాధలు అంటే అసంతృప్తిగా, లేజీగా, పనులు ఉత్సాహంగా చేయకుండా మనం కాలక్షేపం చేస్తూ ఉంటాం. ఇంచేత గ్రహములన్నీ కూడా స్తబ్దతగా ఉన్నప్పుడు విద్యార్థులు చేద్దాంలే అనుకుంటారు. రాజకీయ నాయకులకు అవకాశాలు ఉండవు. వృత్తుల వారికి కూడా ఈవేళ కాకపోతే రేపు కాదు ఎల్లుండాను అనుకుంటూ ఉంటారు. ఇన్ టైంకి వెళ్ళరు. వ్యాపార పరంగా కూడా అంతంత బద్ధకిష్టులుగానే ఉంటారు. అంటే మొత్తం మీద అంటే ఎందు గురించి ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ రాశి వారికి, ధనుర్రాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితులు ఎక్కడా కనపట్టలేదు. ఏదో వేళకి తిండి తింటారు. విద్యార్థులు అంతంత మాత్రంగా ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా అంతే. అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు మనం ఏం చేయాలి? గ్రహములు సామాన్యంగా ఉన్నప్పుడు నెగిటివ్గా మనం ఆలోచించకూడదు, పాజిటివ్గా ఆలోచించాలి. నేను చేయగలను అనే విల్ పవర్, ధైర్యం, మానసికమైన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. శ్రమ అయితే అవుతుంది. శ్రమలోనే ఆనందాన్ని పొందాలి. శ్రమాన్ని భయపడితే ఎలాగా? శ్రమలోనే ఆనందం. ప్రవాహానికి ఎదురు ఎదాలి, విజయం సాధించాలి. దీనికి నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి, నవగ్రహారాధన చెయ్యండి, శనికి నూనె పొయ్యండి, తైలాభిషేకాలు చెయ్యండి. సంఖ్యల్లో మీరు ఎక్కువగా 3 వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. మంచి ఫలితాలు పొందగలరు.